హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రెండు జాతీయ పార్టీలు లోక్సభ ఎన్నికలకు తన రణరంగంలోకి అయితే సిద్ధమవుతున్నాయి. ఎన్నికల యుద్ధంలోకి ఎలా దిగాలి, అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏర్పాటు చేయాలి, రేసు గుర్రాలు ఎవరు, మనం గెలుపు గుర్రాలుగా ఎవరెవరు ఉండబోతున్నారు అంటూ కూడా ఇటు సర్వేలు కావచ్చు, రివ్యూ మీటింగ్లు కావచ్చు, అంతా కూడా ఇటు రెండు జాతీయ పార్టీలు చేసుకుంటూ ముందడుగులు వేస్తున్నాయి. ఒకవైపు బీజేపీ కోర్ కమిటీ సమావేశాలు, స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు, సిఈసి సమావేశాలతో బీజేపీ పార్టీ ముందడుగులు వేస్తుంది. మొదటి లిస్టులో దాదాపుగా 195 మంది లోక్సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మరి రెండో లిస్టు కోసం కూడా కసరత్తులు అయితే జరుగుతుంది. నేడో రేపో రెండో లిస్టు కూడా బీజేపీ నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇందులో దాదాపుగా 100 మంది పేర్లు మరోసారి రాబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో తెలంగాణకు సంబంధించి మొదటి లిస్టులో 9 మందిని ప్రకటించారు. రెండో లిస్టులో కూడా దాదాపుగా మిగతా 8 స్థానాల్లో 7గురిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అయితే బీజేపీ వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ తన అడుగులు అయితే ఇస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, నాయ్ జోడో యాత్రలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అక్కడ తెలుసుకుని ప్రజలు పడుతున్న బాధలు కావచ్చు, ప్రజల దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటూ ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోలు కూడా సిద్ధం చేసుకుంటూ అయితే ఎన్నికల్లోకి వెళ్తున్నారు. మొదటి లిస్టులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 39 మంది అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇప్పుడు రెండో లిస్టు కోసం కూడా వచ్చేసింది. అందులో కూడా 43 మంది అభ్యర్థులు అయితే ప్రకటన అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి లిస్టులోనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి 4 అభ్యర్థులను అయితే ప్రకటన చేశారు. లోక్సభలో 17 స్థానాలకు సంబంధించి 4 అయితే వచ్చాయి. మిగతా 13 మందికి సంబంధించి తెలంగాణ కసరత్తులు అయితే చేస్తుంది. నేడు జరుగుతున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శర్మిల కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పుడే రీసెంట్గా ఆమె కొద్ది రోజుల క్రితం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వైపు వచ్చి ఆమె పీసీసీ బాధ్యతలు అప్పగించుకున్న తర్వాత రాష్ట్రంలో బహిరంగ సభలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, రోడ్ షోలు చేసుకుంటూ శర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ముందడుగులు వేస్తుంది. తన అన్నగారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ కూడా ఎన్నికల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని ఏ విధంగా చేయాలంటూ కూడా శర్మిల తన ముందడుగులు వేస్తుంది. సో ఈరోజు ఆమె ఢిల్లీకి రాబోతోంది. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున ఖార్గే, ఇటు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్ అలాంటి పెద్ద పెద్ద నాయకుల ముందు మరోసారి శర్మిల తన రాష్ట్రంలో ఇన్ని రోజులు పర్యటనలో ఎక్కడెక్కడ ఎలాంటి అనుభూతులు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏర్పాటు చేయబోతున్నారు, ఎవరెవరిని బరిలోకి దించబోతున్నారు దానికి సంబంధించి ఆమె ఈరోజు కేంద్ర అధిష్టానానికి మరోసారి ఆమె వివరణ చేయబోతుంది. ఇవన్నీ అంశాలతో ఈరోజు ఢిల్లీలో అయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా ముందడుగులు వేస్తున్నాయి అనుకోవచ్చు. ఒకవైపు బీజేపీ గురించి ఇన్ని అంశాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ముందుకెళ్తోంది. ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి. మరొక ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. రెండు జాతీయ పార్టీలు అడుగులేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఒకవైపు బీజేపీ పొత్తులకు సంబంధించి ఏ పార్టీలు ఎవరెవరిని పొత్తుల్లో తీసుకుపోతున్నారు, ఎన్డీఏలోకి ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి కావచ్చు, ఇటు బీహార్ కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో మనతో పాటు వచ్చేది ఎవరు అంటూ కూడా బీజేపీ తన అడుగులేస్తూ ముందుగా అడుగులేస్తుంది. ఒకవైపు మరోవైపు కాంగ్రెస్ కూడా చూసుకోవచ్చు. ఇండియా కూటమి ఏ విధంగా బీజేపీ టార్గెట్ని ఏ విధంగా మనం చేయాలి, వారిని ఎలా ఢీకొట్టాలి, 400 కాదు వారిని అడ్డుకట్ట వేసి వారి అధికారంలోంచి కిందకి ఏ విధంగా దించాలనేది ఇండియా కూటమి అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చాలా అంశాలను తీసుకుంటూ కూడా ముందుకెళ్లారు. కేసీ వేణుగోపాల్ మొదటి లిస్టు ప్రకటన సందర్భంలో కూడా ఆయన కూడా చాలా అంశాలు అయితే తెలిపారు. రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఇటు విద్యార్థులకు కావచ్చు, వారి కష్టాలకు కావచ్చు, అంతా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరినీ ఫుల్ఫిల్ చేసేందుకు మేము రెడీలో ఉన్నాం. వారందరికీ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందంటూ కూడా మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ చెప్తున్న మాటలే కాంగ్రెస్ పార్టీ అవన్నీ అంశాలను తీసుకుంటూ మేనిఫెస్టో కూడా రూపకల్పన అయితే చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి లోక్సభ, అసెంబ్లీ రెండు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలోనే అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది. దాన్ని బీజేపీ కూడా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి బీజేపీ పార్టీ చెప్పింది. ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ తమ దృష్టిలో పెట్టుకుంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ అయితే చెప్పారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల కసరత్తులకైతే ఈరోజు ఢిల్లీలో ఉండబోతోంది. అంతా కూడా ఫైనల్ అయిన తర్వాత 2 రోజుల్లోనే ఈ అభ్యర్థుల లిస్టు కూడా రాబోతున్నట్లుగా కూడా వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్కి అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేశారు.
2019లో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కూడా 2024లో ఏ విధంగా జరగబోతుందనే దానికి సంబంధించి ఎన్నికల అధికారులు సర్వత్రా కూడా పర్యటనలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఇంకా వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఎన్నికల ప్రచార సభలు కూడా హోరెత్తబోతున్నాయి. ఇప్పటికే ముందుకెళ్ళడానికి అన్ని కూడా సిద్ధం చేసుకుంటూ వివిధ రాజకీయ పార్టీలు, ఇటు రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అన్నీ కూడా ఎన్నికలకి సంసిద్ధం చేసుకుంటూ ముందడుగులేస్తారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్‌తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.